హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మీ ముందుకు నేను తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే మామిడికాయ పచ్చడి అండి. ఆ పచ్చడి మా స్టైల్లో మేము ఎలా పెట్టుకుందాం చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈసారి మొన్న సమ్మర్లో పట్టిన మామిడికాయ పచ్చడి మాకు త్వరగా అయిపోయిందండి. ఇప్పుడు తినడానికి కూడా మాకు మామిడికాయ పచ్చడి లేదు. అందుకని మళ్ళీ మేము మార్కెట్ నుంచి ఒక 2 కేజీలు మామిడికాయలు తీసుకొచ్చామండి. ఆ మామిడికాయ పచ్చడిని మేము ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. 2 కేజీలు మామిడికాయలు తీసుకున్నానండి. మామిడికాయ పచ్చడిలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. 2 కేజీలు మామిడికాయలు తీసుకున్నానండి. ఈ మామిడికాయలు మార్కెట్లో అయితే శుభ్రంగా కడిగి కొట్టాలని చెప్పేసి నేను ఇంటికి తీసుకొచ్చుకొని కడుక్కొని ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ గాలికి. తర్వాత ఆవపిండి, కారం, మెంతిపిండి, సాల్ట్, వెల్లుల్లిపాయలు అనేది మన ఇష్టము. 1 లీటర్ ఆయిల్ తీసుకున్నానండి. కలిపేటప్పుడు కారం, ఉప్పు ఎంత వేయాలో మీకు చెప్తాను నేను. ముందుగా ఈ మామిడికాయల్ని మనం ముక్కలు కట్ చేసుకుందాం. చూడండి, నేను ఈ సైజు ముక్కలు కట్ చేయించుకుంటున్నాను అనమాట. నాకు ముక్కలు కట్ చేయడం కోసం మా నాన్నగారు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇవి ముక్కలు ఇలా కట్ చేసుకున్నాక నేనైతే ఈ సైజు తీసుకున్నానండి. ఈ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాక వీటిపైన ఇట్లా వైట్ పొర లాంటిది ఉంటుంది అన్నమాట. దాన్ని క్లీన్ చేసుకోవాలి, జీడి అనేది తీసేయాలి. ఈ ముక్క కూడా తడి లేకుండా తుడుచుకోవాలి అన్నమాట. తడి లేకుండా తుడుచుకొని మనం ఒక డేక్షాలో వేసుకుందాం, కలుపుకొని గిన్నెలో వేసుకుందాం. ప్రతి ఒక్క ముక్క అలాగే క్లీన్ చేసుకోవాలండి. చూడండి, నేను 2 కేజీలు మామిడికాయలకి ఇలా ముక్కలు కట్ చేయించుకొని తీసుకున్నాను అనమాట. 2 కేజీలు అంటే నేను ఒక పావు కేజీ కాయలు ఎక్స్ట్రానే తీసుకున్నానండి. ఎందుకంటే వీటిలో టెంకే ఇవన్నీ ఉంటాయి కదా, కరెక్ట్గా 2 కేజీలు కావాలని చెప్పేసి ఒక పావు కేజీ 2 తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇట్లా ముక్కలు కట్ చేసుకొని నేను ఇట్లా మొత్తం క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. వీటిని ఇవి ఇలా మొత్తం పొడిగా అయినాయి అనమాట. వీటిలో వచ్చేసి మనం ఇప్పుడు సాల్ట్ అవి వేసుకున్నాము. సాల్ట్ వచ్చేసి నేను ఒక 2 గిద్దలన్నర తీసుకుంటున్నానండి. 2 కేజీలు కదా ఇవి, ఒక 2 గిద్దలన్నర తీసుకుంటున్నాను. సాల్ట్ అనేది మనం కావాలంటే 3వ రోజు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తగ్గించే వేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ ఉప్పు తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైందంటే మనకు ప్రాబ్లం అయింది. రెండు గిద్దలు వేసాను కదా, 1/2 గ్లాసు కూడా వేసేస్తున్నాను. గిద్ద అంటే 100 గ్రాములు కదండి, పావు కేజీ సాల్ట్ వస్తుంది అనమాట. గిద్దల చొప్పున అయితే గిద్ద అంటే 100 గ్రాములు. కారం వచ్చేసి 4 గిద్దలు వేసుకుంటున్నాను. కొంచెం మంట తినేవాళ్ళు అయితే 5 గిద్దలైనా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఇది కొలిచి పెట్టుకున్నాను, మీకు చూపించాలని మరొకసారి కొలుస్తున్నాను అనమాట. గిద్దలు వేసుకుందామండి. గ్రేవీ కోసం వేసుకోవడమే అనమాట. ఆవపిండి అనేది మనం గ్రేవీ కోసం వేసుకోవడమేనండి. 4 గిద్దలు వేసాను అనమాట. మెంతిపిండి మనం సుమారు వేసుకోవడమేనండి. ఈ మెంతిపిండిని మనం వాసన కోసం వేసుకోవడమే కాబట్టి నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అనేది మన ఆప్షనల్. నేనైతే 300 గ్రాముల పైనే తీసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకుంటున్నాను. నేను ఈ 2 కేజీలు మామిడికాయ ముక్కలకి 1 లీటర్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పునాస మామిడికాయలు అండి. ఈ మామిడికాయలుతో పచ్చడి పెట్టరు, నేనైతే తినడానికి కూడా నాకు లేదని చెప్పేసి పెడుతున్నాను. మరి మామిడికాయ పచ్చడి ఫస్ట్ టైం నేను చేయడం. ప్రతిసారి రసాలతో
మేము మామిడికాయ పచ్చడి తయారు చేస్తాం అన్నమాట. మార్కెట్లోకి ఇప్పుడు అవి రావట్లేదు, ఇవే చాలా కాస్ట్గా ఉన్నాయండి. ఈ మామిడికాయలే తినడానికి కూడా లేదని తప్పదని తీసుకొని పట్టడం అనమాట. మామూలుగా సమ్మర్లో అయితే మేమైతే ఆవాలు ఇవన్నీ అయితే ఎండబెట్టుకొని పొడి చేసుకొని కలుపుకుంటాం అనమాట. ఇప్పుడు బాగా మాకు ఒక వారం నుంచి బాగా వర్షాలు పడుతున్నాయండి, అందుకని నేను ప్యాకెట్లో తీసుకొచ్చాను ఆవు పిండి కానీ మెంతిపిండి కానీ. కాయలు అయితే ఇవి బాగా పుల్లగానే ఉన్నాయండి, మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను 3వ రోజు తీస్తాను కదా, మళ్ళీ మీకు చూపిస్తాను. ఆయిల్ ఇప్పుడు ఎంత పోసినా పీల్చుకుంటూనే ఉంటుంది, 3వ రోజు ఆయిల్ అంతా బయటకు వద్దుద్ది అనమాట. ఇది ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకైతే అన్ని రకాల పచ్చళ్ళు మా అమ్మగారు నేర్పించారండి. చాలా బాగుంటుంది అన్నమాట పచ్చడి. అంతే 3వ రోజు మళ్ళీ మనం కదిలించుకొని దీన్ని ఇలా పెట్టేసి మళ్ళీ 3వ రోజు కలుపుకుందాం ఇంకొకసారి. ఆయిల్ అంతా బయటకు వదిలేస్తుందండి మళ్ళీ మనకి ఇప్పుడు ఇలా ఉన్న పచ్చడి. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకునే మా స్టైల్ మామిడికాయ పచ్చడి. చూసారా, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది 3వ రోజు మళ్ళీ మనం కలుపుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.